అనకాపల్లి జిల్లా కేంద్రంలో పట్టపగలే బ్యాంక్ దోపిడీకి యత్నం, మహిళా మేనేజర్ అప్రమత్తతతో దుండగుల ప్రయత్నం విఫలం. అనకాపల్లి రింగ్ రోడ్డులో ఉన్న కెనరా బ్యాంకులో 7 సభ్యులు గల దుండగుల ముఠా దోపిడీకి ప్లాన్ చేసింది. 2 వాహనాల్లో వచ్చిన దుండగుల్లో 4 బ్యాంకులోకి ప్రవేశించి మహిళా మేనేజర్పై తుపాకీ గురిపెట్టి నగలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. అయితే ఏమాత్రం భయపడని మేనేజర్ వెంటనే సెక్యూరిటీ అలారం నొక్కడంతో ఒక్కసారిగా మోగిన సైరన్కు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అదనపు ఎస్పీ మోహన్ రావు పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేశారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అని చెప్తాను అడుగుతున్నారు. తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారా? బయట నేను పండించాను. అక్కడ కోసం ఎవరైతే కాలర్ పట్టుకుంటున్నారో అతను దాన్ని చూపించేదైతే మేము కొంత భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా దాన్ని పట్టుకొని ఉన్నారు. దాన్ని పట్టుకొని ఇలా సైన్ చేశారు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అన్నమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అది అలారం ఉంటారు కదా, బయటకు వచ్చేసారు అన్నమాట. బయటికి రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేస్తారు. 10 మెంబర్స్ ఉన్నారు. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నారు. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.